వర్షాకాలం వచ్చిందంటే చాలు క్రిమి కీటకాదులకు ఇక పండగ. విశాఖలోని జీవ వైవిధ్య ఉద్యానవనంలో వివిధ సీజన్లలో అనేక రకాల ఇన్సెక్ట్స్ ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది వర్షాకాలం చూసినట్లయితే గత 3 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే నత్తగుల్లలు. వీటిని ఆఫ్రికన్ జైంట్ స్నైల్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటి శాస్త్రీయ నామం లిస్ అచెంటా. ఇవి గనక ఒకసారి పాతుకుపోయాయంటే మాత్రం వీటిని కదల్చడం ఎవరితరం కాదు. ఫిజికల్గా వీటిని ఏరి పారేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో అనేక శాస్త్రీయ పద్ధతులను అయితే అవలంబించాల్సిన అవసరం అయితే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు క్రిమి కీటకాదులకు ఇక పండగ. విశాఖలోని జీవ వైవిధ్య ఉద్యానవనంలో వివిధ సీజన్లలో అనేక రకాల ఇన్సెక్ట్స్ ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది వర్షాకాలం చూసినట్లయితే గత 3 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే నత్తగుల్లలు. వీటిని ఆఫ్రికన్ జైంట్ స్నైల్స్ అని కూడా పిలుస్తుంటారు. వీటి శాస్త్రీయ నామం లిస్ అచెంటా. ఇవి గనక ఒకసారి పాతుకుపోయాయంటే మాత్రం వీటిని కదల్చడం ఎవరితరం కాదు. ఫిజికల్గా వీటిని ఏరి పారేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో అనేక శాస్త్రీయ పద్ధతులను అయితే అవలంబించాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే పనిలో ఇప్పుడు జీవ వైవిధ్య ఉద్యానవనం నిర్వాహకులు తనామునకలు అవుతున్న పరిస్థితి. పచ్చటి చెట్లను పరిరక్షించుకోవాలంటే ఇప్పుడు నత్తలను ఏరివేయాల్సిందే. నత్తలను ఏరివేసేందుకు ఒక శాస్త్రీయ పద్ధతిని అయితే అవలంబిస్తున్న పరిస్థితి అయితే ఈ బయోడైవర్సిటీ పార్కులో కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉప్పు ద్రావణాన్ని గోని సంచుల్లో చుట్టి ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ వేయడం వల్ల నత్తల్ని పూర్తిగా లోపలికి వెళ్లకుండా అరికట్టే పరిస్థితి అయితే మనం ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఉప్పు ఏదైతే ఈ నిండి ఉందో ఈ లోపల భాగం అంతా ఉప్పు కలిసి ఉంది. ఈ ఉప్పును తాకిన తర్వాత ఇవి పూర్తిగా నిర్వీర్యం అయిపోతే పరిస్థితి ఉంది. నత్తగుల్లలు ఒకటి ఇక్కడ చనిపోయి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదంతా చూడొచ్చు మనం. ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా ఉప్పు సంచులతో నింపి వీటిని లోపలికి వెళ్ళనివ్వకుండా కొంతవరకు అయితే వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నత్తలను ఏరే పనిగా ఒక వ్యక్తిని విఎంఆర్డీ అయితే నియమించింది. గత 3 రోజులుగా కూడా ఈ నత్తలను పూర్తి స్థాయిలో ఏరివేరేందుకు కావాల్సిన పనిలోనే ఇదంతా మనం చూడొచ్చు. నీ పేరేంటయ్యా? నువ్వు ఎన్నాళ్ళుగా నువ్వు నత్తలను ఏరుతున్నావు? నమస్తే సార్, నా పేరు రవికాంత్ సార్. నేను విఎంఆర్డీ వడపార్ తరపు నుంచి నుండి వచ్చి పనిచేస్తున్నాను. మేము ఇక్కడ 3 పనిచేస్తున్నాం సార్. ముగ్గురికి రోజుకి 3 గంటలు ఇదే పని అయిపోతుంది. పెద్ద లోయ గడ్డ తీసి గడ్డలో కనీసం రోజుకి ఒక 40-50 బకెట్లు నత్తలేడమే సరిపోతుంది సార్. వీటిని ఇలా కొద్దిగా అరికట్టించడానికి ఇలా మా మాస్టర్ చెప్పారు. ఉప్పు ద్రావణంలో గోనెల సంచిలో వేసి నిన్న ప్రయత్నించాం సార్. మ్యాక్సిమం చిన్న ఒక కొద్దిగా అనిపిస్తుంది, పర్లేదు సార్. ఇంకా వెతుకుతున్న కొలతే దొరుకుతూనే ఉన్నాయి కదా. మీకేమనిపిస్తుంది అసలు? ఇంతకుముందు ఎప్పుడైనా ఎంత దారుణంగా చూసారా? ఇప్పుడు ఈ 3 నెలలు అవుతుంది సార్ వర్షం పడి నుంచి. దారుణం అంటే విపరీతమైన దారుణం. దాన్ని అలాగా అరికట్టాలని చూస్తాం, అరికట్టలేకపోతున్నాం సార్. దానికి మరి ట్రై చేస్తున్నాం, ఏం చేయాలండి. మా మాస్టర్ గారు చెప్పారు, దానికి ప్రయత్నం చేసాం సార్. గోనె సంచులు వేసాము, ఇంకా 2వ బిట్ ఉంది, అది కూడా తయారు చేయాలి. చిన్న పిల్లలు ఎక్కువ సార్. ఇప్పుడు వర్షం పడిందంటే ఇంకా నటక స్టార్ట్ చేస్తాయి సార్. మొత్తం రోడ్డల్లా పాకిరుతూనే ఉంటాయి. వర్షం లేకపోతే ఒక దగ్గర పడుకుని పోతాయి. వర్షం వస్తే రోడ్డలు పాకురుకొని మొక్కలు మొత్తం నాశనం చేసేస్తున్నాయి సార్. వీటిని ఏరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? వీటన్నింటినీ వేరే చోట ఏమైనా వీటిని ద్రావణంలో పడేస్తాం సార్. ద్రావణంలో పడిన తర్వాత చనిపోయాక పెద్ద ఒక గడ్డ తీసి గడ్డలో పూర్తి చేస్తాం సార్. బేసిక్గా ఈ జీవ వైవిధ్య ఉద్యానవనంలో 2000 రకాల పైగా మొక్కలు ఉన్నాయి సార్. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మాకున్న ఆర్థిక సమస్యలు వాటితో పాటు కొత్తగా ఒక సమస్య 3 ఏళ్ళ కింద మొదలైంది సార్. ఇది ఎక్కడో కొన్ని నత్తలు వచ్చాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఏంటని ఎగ్జామిన్ చేస్తే అవి ఆఫ్రికన్ జైంట్ స్నైల్స్ అంటారు, గ్యాస్ట్రోపాడ్స్ అనమాట, మలస్కా నత్తగుల్లలు అనమాట. అది పూర్వం మాకు అది వీరేంద్రనాథ్ దాంట్లో మనకి నత్తలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పి ఒక నవల చదువుకున్నాం మేము 40 ఏళ్ల కిందట. అది ఏంటో అది ఫాల్స్ అవుతున్నాం, అది నిజమవుతుంది ఇప్పుడు మాటలాగా. సో ఆ కొద్దిగా నత్తలు ఏంటంటే ఇంతంతై ఒట్టడింతయ్యే మరియు దానింతై నభోవిధుపై అన్నట్టుగా ఆ 4 కాస్త 40 లక్షల నుండి 4 కోట్ల వరకు తయారైపోయింది అది. సో ఇది చాలా పెద్ద సమస్యగా మా జీవ వైవిధ్య ఉద్యానవనంలో మాకు అనిపిస్తుంది. అలాగా ప్రతి ఆకుని ప్రతి మొక్కని అవి లాగి పారేస్తున్నాయి, తినేస్తున్నాయి శుభ్రంగా. అవి ఏంటంటే వాటిలో ప్రత్యేకత ఏంటంటే ఇంకా వాటికి హెర్మాఫ్రాడైట్స్ అంటాం, అంటే ఆడమగ అవయవాలు 2 కూడా ఒక దాంట్లోనే ఉంటాయి దాంట్లో. సో ప్రత్యేకంగా దాంట్లో సంపర్కం జరిగిపోతుంది, కొన్ని వందల గుడ్డు వచ్చేస్తాయి ఒక పక్క.
దానికి వేరే ఆడ మగ అక్కర్లేదు. ఇంకో పక్క ఆడది కనిపిస్తే చాలు, మళ్ళీ అది ఆడదాంతో కూడా కలిసిపోతుంది. మళ్ళీ అంటే తనంతట తాను మళ్ళీ గుడ్లు ప్రొడ్యూస్ చేస్తుంది, ఆడదాంతో కలిసి కూడా మన గుడ్లు ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా ప్రొలిఫిక్ బ్రీడింగ్ కెపాసిటీ అంటారు. కొన్ని లక్షల గుడ్లు అలా వచ్చేస్తున్నాయి. అవి ఎండాకాలంలో వాటిలో భూమిలో ఉంటాయి. అవి కొద్దిగా తేమ తగలగానే బయటకు వస్తాయన్నమాట వచ్చే దాంట్లో. సో ఆ వస్తూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నట్టు ఉద్యానంలో ప్రతి మొక్కను నాశనం చేసేస్తున్నాయి సార్. ఇవాళ మాకు కంటికి మీద మాకు కునుకు లేదు. అలాగా కొన్ని రకరకాల మందులు ఉపయోగిస్తున్నాం. ఇది ఇవాళ మా హాస్పిటల్ ప్రాబ్లమో మా పార్క్ ప్రాబ్లం మాత్రం కాదండి. ఇది యాక్చువల్గా పైకి ఇలా అనిపిస్తుంది చాలా చిన్న ప్రాబ్లం అని. యూనివర్సిటీ ఏరియాలో ఎక్స్పాండ్ అయింది. అలాగా ముడసరావులో వాటిలో వచ్చేసింది. వైజాగ్ ప్రాబ్లమే కాదు, ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఒక వైల్డ్ ఫైర్లో అంటుకుంటోంది. ఇండియా మొత్తం మీద కూడా వ్యాపించడం అవకాశం ఉంది. ఇట్స్ ఏ గ్లోబల్ ప్రాబ్లం బికాస్ దీస్ స్నేల్స్ ఆర్ ఇన్వేసివ్ అంటాం. ఎక్కడో ఆఫ్రికాలో ఏదో కారణాల వల్ల రకరకాలుగా వచ్చి ఉంటుంది. ఒక కేరళాన్ని మేము అనట్లేదు. అలాగా రకరకాల కారణాల వల్ల ఆఫ్రికాలో రావచ్చు, దేంతోనే రావచ్చు, అలా గుడ్లు రావచ్చు అలాగా. సో అవి ఇవాళ ఇంత నాశనం చేస్తున్నాయి సార్ మాకు పరిస్థితి. ఏంటి సార్ పరిష్కారం ఏంటి? సో పరిష్కారం రకరకాల చెప్తారు. అసలు మామూలుగా ఈ ఆఫ్రికా నత్తలనేది చాలామంది జాగ్రత్తగా వండుకొని తింటారు కూడా సార్. అది మన చైనా వాటిలాగా. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వీటిలో అది మంచిది కాదు సార్. అది ఉడకబెట్టి తినాలి దాన్ని. బట్ చాలా డేంజరస్ ఏంటంటే వీటిలో కొన్ని మెదడుకు మెనింజైటిస్ అనే వ్యాధి కలిగజేసే వైరస్లు కూడా ఉంటాయి. అది కాకుండా అనేక రకాల హెల్మింత్ అండ్ నెమటోడ్ వర్మ్స్ అన్ని యొక్క గుడ్లు కూడా ఉంటాయి. సో వాటి వలన మనకి మెదడు వ్యాధి లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. కనుక దీన్ని మాత్రం మనం ఎవరు తినకూడదు, టచ్ కూడా చేయకూడదండి. ఇది గ్లౌస్తో టచ్ చేయాలి దాన్ని. ఇది సో ఇది ముఖ్యంగా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ అండి. ముందు మనకే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే వాటి గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. రకరకాలుగా అంటారు. ఇప్పుడు మొక్కల్లో తేమ ఉంటే వస్తుంది. మొక్కల్లో తేమ లేకుండా ఎలా ఉంటుందండి? అలాగే మొక్కల్లో మనకి ఇవి లేకుండా ఆకులు అలా ఉండకుండా ఉంటారు. పైన ఆకులన్నీ వస్తాయి, మల్చింగ్ అంటాం. ఆకులు కుళ్ళితే ఎరువులుగా అవుతాయి. సో దాన్ని మనం ఏం చేయలేము. సో తేమ ఉంటుంది, మల్చింగ్ లాగా ఆకులు ఎండిపోయిన ఆకులు మడిపోతే వాటిని కూడా ఏం చేయలేము. అవి లేకుండా చేస్తే కరెక్టే. ఇదేమో కాంక్రీట్ బిల్డింగ్ ఏం కాదు కదా మన నత్తలు రాకుండా ఉండడానికి. సో నత్తలు ఆ మాయిశ్చర్ ఉన్న చోట, ఆ కుళ్ళిపోయిన పదార్థాలు ఉన్న చోట అలాగే వస్తుంది. ఏమి ఉన్నా వస్తాయి సరే. సో మా ప్రయత్నం ఏం చేస్తున్నాం అంటే రకరకాలుగా ముందు కెమికల్స్ వాడడానికి ట్రై చేసాం. కాపర్ సల్ఫేట్ అని, ఐరన్ ఫాస్ఫేట్ అని చెప్పి అవి చాలా కాస్ట్లీ. అవి పైగా అవి వాతావరణంతో పాటు మన భూమిని కూడా కాలుష్యం చేస్తాయి, మొక్కలు కూడాను. సో చివరికి ఏంటంటే ఇవన్నీ కాకుండా ఫస్ట్ మెథడ్ ఎవరైనా చేయవలసి అంటే ఫిజికల్ సార్టింగ్ అవుట్ అండి. సో ముందు పెద్ద నత్తలు అన్నీ మ్యాక్సిమం అలా ఏరుతూనే ఉండాలి. ఏరిన వాటిని చిన్న బ్లీచింగ్ పౌడర్, ఉప్పు వేసి వాటిని చంపి చనిపోతాయన్నమాట ఆటోమేటిక్గా. వాటి తర్వాత దూరంగా తీసుకెళ్ళి పాతి పెట్టాలండి. అది ఫస్ట్ ఏరడం, ఫిజికల్ పికప్ మాట చాలా ఇంపార్టెంట్ అది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా రాకుండా చేయడానికి ఇప్పుడు కొత్త సొల్యూషన్స్ ఏం చేస్తున్నామంటే గోతాలు తీసుకుంటాం. గోతాలు ఏమో ఉప్పు ద్రావణంలో ముంచి దాన్ని మొత్తం ఎరువు వీటి చుట్టూ మన పొలాల చుట్టూ ఏమంటున్నారు అది కూడా కొంతవరకే కాస్తుంది. గోతాల్లో ఉప్పు ఎంతకాలం ఉంటుందండి? అది మళ్ళీ వర్షం పడితే ఆ ఉప్పు అంతా ఏమవుతుంది? అలాగా అదో ప్రాబ్లం అన్నమాట. అలాగా సో కంటిన్యూస్గా ఉప్పు ద్రావణం వేస్తే బయట నత్తలు రాకుండా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నది ఫిజికల్గా తీయడం, ఉప్పు ద్రావణం ద్వారా లేదా బ్లీచింగ్ పౌడర్ వేయడం ద్వారా నివారించవచ్చు. కానీ ఇది వైడ్ స్ప్రెడ్ చాలా ఎక్కువగా వ్యాపించబోతుంది వైల్డ్ ఫైర్ లాగా. కనుక మా లెవెల్ దాటిపోతుంది. మా విన్నపం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం వారికి ఖచ్చితంగా దీని మీద పరిశోధన జరిగి తీరాలి. ఇప్పుడు చెప్తున్న మనకి మార్గాలు మాత్రం కాదండి అది. సో ఈ పరిశోధన జరగాలి, హై లెవెల్లో జరగాలి. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళంటే ఇండియా లెవెల్లో కానీ హైయెస్ట్ హై లెవెల్లో శాస్త్రవేత్తలు కూర్చొని ఈ ప్రాబ్లం గురించి సీరియస్గా ఆలోచించి దీనికి ఏదో మొత్తానికి పర్యవసానం మాత్రం పెట్టాలి. దానికి ఏదో ఒకటి చేయకపోతే మాత్రం మొత్తం వైల్డ్ ఫైర్లో వ్యాపిస్తుందండి. చాలామంది బాధపడుతున్నారండి అది. ఆధారిత వ్యవసాయం మీద లేదు సార్, ఇప్పుడు వేప నూనె వేస్తాం సార్, అది కొద్దిగా రిపేర్ అవుతుంది అలాగా. సో అది ప్రకృతి మరి ఉప్పు మరి ప్రకృతి అనుకోవాలి. అది సాల్ట్ అది నాట్ డేంజరస్ కదా. కానీ సాల్ట్ వేయడం వల్ల కూడా మన మొక్కలు దెబ్బతింటున్నాయి ప్రాబ్లం. సో ప్రకృతి ఆరాధంగా అందుకంటే రీసెర్చ్ జరగాలి. ఇప్పుడు మామూలుగా మనం అంటాం ఆవుమూత్రం గోమూత్రం అంటారు. కొంతమంది టొబాకో వేస్తే అంటారు. టొబాకో చాలా కాస్ట్లీ అండి. అది టొబాకో వేస్తే వేప నూనె వేస్తే అంటారు. వేసినది తాత్కాలికం, మీకు ఏదో కాసేపు ఆపుతుంది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక వర్షం పడినా నీళ్ళు పడినా ఇవన్నీ పోతున్నాయి ఇలాగా. సో దీనికి ఇంకొక సొల్యూషన్ ఏదో పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు ఆలోచించాలి సార్. అది మా వినపం. ముఖ్యంగా నత్తలు అనేవి ఉభయ లైంగిక జీవులుగా మనం చెప్పుకోవచ్చు. ఒకే నత్తలో ఆడ మగ కూడా ఉండి అవి సంపర్కం చెందడం వల్ల కూడా అనేక నత్తలైతే వాటి నుంచి పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇదైతే దీన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన విధానం అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే ఈ ఉద్యానవనమే కాదు ఉత్తరాంధ్రలో దీని సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.